హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 28th సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాము. ఫస్ట్ బిట్, సెప్టెంబర్ 27th వరల్డ్ టూరిజం డేగా జరుపుకుంటారు. ఏ రోజు అండి వరల్డ్ టూరిజం డే? సెప్టెంబర్ 27th. ఆ రోజు మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం మంత్రిత్వ శాఖ వారు బెస్ట్ టూరిజం విలేజెస్ కాంపిటీషన్ 2024ని పెట్టారు. అందులో మన ఇండియా వ్యాప్తంగా ఎన్ని విలేజెస్ ఎంపిక చేశారంటే 36 విలేజెస్. ఏం కాంపిటీషన్ అండి? బెస్ట్ టూరిజం విలేజెస్ కాంపిటీషన్ 2024. అందులో 36 విలేజెస్ని సెలెక్ట్ చేశారు. అందులో 36 విలేజెస్లో మన ఏపీలోని అహోబిలం సెలెక్ట్ అయిందండి. ఏ కేటగిరీలో అహోబిలం సెలెక్ట్ అయింది? స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో సెలెక్ట్ అయింది. నెక్స్ట్ తెలంగాణలోని సోమశిల కూడా సెలెక్ట్ అయింది ఆ కేటగిరీ. ఏ కేటగిరీ? స్పిరిచువల్ అండ్ వెల్నెస్. అలాగే తెలంగాణలోని నిర్మల్ కూడా సెలెక్ట్ అయిందండి. కానీ ఏ కేటగిరీ అండి? క్రాఫ్ట్స్ విభాగంలో బెస్ట్ విలేజెస్గా ఎంపికయ్యాయి. ఏపీలోని అహోబిలం, తెలంగాణలోని సోమశిల అండ్ నిర్మల్ బెస్ట్ విలేజెస్గా ఎంపికయ్యాయి. అలాగే టూరిజం థీమ్ 2024 అండి. టూరిజం థీమ్ 2024 ఏంటంటే చాలా సింపుల్గా ఉందండి. టూరిజం అండ్ పీస్. టూరిజం అండ్ పీస్ థీములు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాయింట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 వార్తల్లోకి వచ్చింది. ఇందులో ఈ ఇండెక్స్లో ఇండియా యొక్క స్థానం 39. ఇందులో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం ప్లేస్ 39. మొత్తం ఎన్ని కంట్రీస్ పాల్గొన్నాయి? 133. 133లో మనకి 39 ప్లేస్ వచ్చింది. ఇందులో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. నెక్స్ట్ టాప్ పొజిషన్లో ఎవరున్నారంటే స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఏలు ఉన్నాయి. స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఏలు ఉన్నాయి. ఇందులో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ఇండియాది 39. నెక్స్ట్ పాయింట్ అండి, నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఏఎఫ్ఎస్పిఏ చట్టాన్ని పొడిగించారు. ఎక్కడ అండి? నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్లో. ఏఎఫ్ఎస్పిఏ చట్టం అంటే ఏంటండి? సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టము. సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టము. దీన్నే షార్ట్కట్ ఏఎఫ్ఎస్పిఏ. ఎక్కడ పొడిగించారు? నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ పాయింట్ అండి, 2047 నాటికి మన ఇండియాలో 350 విమానాశ్రయాలను పెంచాలని నిర్మించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మన కేంద్ర పౌర విమానయాన మంత్రి ఎవరండి? కింజారపు రామ్మోహన్ నాయుడు. ఎన్ని ఎయిర్పోర్ట్స్ అండి మన ఇండియాలో? 350. ఏ ఇయర్ నాటికి? 2047 నాటికి పెంచాలని రామ్మోహన్ నాయుడు గారు అన్నారు. నెక్స్ట్ పాయింట్, భారత్ ఉజ్బెకిస్తాన్ల మధ్య ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ టు బూస్ట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఒప్పందం కుదిరింది. ఏ ఏ దేశాలండి? భారత్ ఉజ్బెకిస్తాన్ల మధ్య ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ టు బూస్ట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ పాయింట్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సెమినార్ అనేది గోవాలో జరిగింది. ఏం సెమినార్ అండి? ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సెమినార్ అనేది జరిగింది. ఎక్కడ? గోవాలో. ఇది ఎన్నవ ఎడిషన్? 2nd ఎడిషన్. ఈ సెమినార్ అనేది దేని మీద జరిగిందంటే ఇల్లీగల్ అండ్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్. ఇల్లీగల్, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ పైన జరిగింది. షార్ట్ కట్ ఏంటి? IUU. ఏం సెమినార్ అండి? ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సెమినార్. ఎక్కడ? గోవాలో. నెక్స్ట్ పాయింట్, 12th ఫెయిల్ సినిమాని సుప్రీంకోర్టులో ప్రదర్శితమైంది. ఏ సినిమా అండి సుప్రీంకోర్టులో ప్రదర్శించింది? 12th ఫెయిల్ సినిమా. అంతకుముందు ఏ సినిమా అండి? అమీర్ ఖాన్ వాళ్ళ లాపతా లేడీస్ సుప్రీంకోర్టులో ప్రదర్శితమైంది. ఇప్పుడు 12th ఫెయిల్ ప్రదర్శితమైంది. నెక్స్ట్ పాయింట్, అమెరికాలో తుపాకుల కట్టడికి కొత్త చట్టం వచ్చింది. అమెరికాలో చాలా ఎక్కువగా వాడతారండి తుపాకులు. దానివల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయని దాని కట్టడికి, తుపాకుల కట్టడికి కొత్త చట్టము వచ్చింది. నెక్స్ట్ పాయింట్, బ్రహ్మోస్ ఏరోస్పేస్లో అగ్ని వీరులకు రిజర్వేషన్లను కల్పించింది. ఏ ఏరోస్పేస్ అండి? బ్రహ్మోస్ ఏరోస్పేస్లో అగ్నివీరులకు రిజర్వేషన్లను కల్పించింది. నెక్స్ట్ వన్, జపాన్ నూతన ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నికయ్యారు. ఎవరండి? షిగేరు ఇషిబా ఎన్నికయ్యారు. ఏ పిఎం అండి? జపాన్ పిఎం. నెక్స్ట్, INS అధ్యక్షుడిగా MV శ్రేయాన్స్ కుమార్ ఎన్నికయ్యారు. INS అధ్యక్షుడు ఫుల్ ఫామ్ ఏంటంటే INS ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. ది ఇండియన్
న్యూస్ పేపర్స్ సొసైటీ అధ్యక్షునిగా ఎంవి శ్రేయాంశ్ కుమార్ ఎన్నికయ్యారు. జపాన్ పీఎం ఎవరండి? షిగేరు ఇషిబా. బ్రహ్మోస్ ఏరోస్పేస్లో అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించింది. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.